మావోయిస్ట్ నేత దామోదర్ అరెస్ట్. దామోదర్ అలియాస్ బడే చొక్కారావు ఫైల్. ఆయనతో పాటు మరో 15 మంది మావోయిస్టులను కూడా అదుపులోకి తీసుకున్న ఆసిఫాబాద్ పోలీసులు. సిర్పూర్ పరిధిలోని అటవీ ప్రాంతంలో కూంబింగ్. ఎదురు కాల్పులకు ఆస్కారం లేకుండా అరెస్టులు. హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయానికి తరలింపు. ఛత్తీస్గఢ్లో 34 మంది మావోయిస్టుల లొంగుబాటు. మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్తో పాటు అతడి అనుచరులు పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యు మండలంలోని పెద్ద దోబ అటవీ ప్రాంతంలో సోమవారం రాత్రి 16 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ ఇంట్లో మావోయిస్టులు తలదాచుకున్నారన్న సమాచారం మేరకు ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. ఎదురు కాల్పులకు తావు లేకుండానే వారందరినీ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పట్టుబడిన వారిలో 9 మంది మహిళలు ఉన్నారంట. దాంట్లో నాకు తెలిసి దామోదర్ అలియాస్ బడే చొక్కారావు ఆయన పోలీసుల అదుపులో లేనట్టు మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఎందుకంటే ఆయన దొరకలేదు, పోలీసుల అదుపులో లేడు అని చెప్పి మనకు తెలుస్తూ ఉంది. ఒకసారి మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది దీని గురించి. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి ఆపరేషన్ కగార్ పేరిట చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దీని మీద ఆపరేషన్ కగార్ మీద చాలామంది మావోయిస్టులు లొంగిపోతున్నారు. ఎందుకు మనం అడవుల్లో సాధించేది లేదు, మళ్ళీ ఏం లేదు. ఆల్రెడీ మొత్తం ప్రభుత్వాలు చాలా స్ట్రాంగ్గా మారిపోయినాయి. అత్యాధునిక ఆయుధాలు, డ్రోన్ల సహాయంతో, శాటిలైట్ల సహాయంతో ఎక్కడ మొత్తం సరౌండింగ్ చేసి వాళ్ళు చేస్తున్నారు. సో మనం అడవుల్లో ఉండి కొట్లాడే పరిస్థితి లేదని చెప్పి వాళ్ళు జనజీవన సవంతిలోకి రావడానికి చాలామంది మావోయిస్టులు లొంగిపోతున్నారు. ఈయన ఒకవేళ పోలీసుల అదుపులో ఉంటే సురక్షితంగా కోర్టు ముందు హాజరుపరిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అది కూడా ఆలోచించాలి కదా. వాళ్ళ ఎవరు మన దామోదర్ అలియాస్ బడే చొక్కారావు వాళ్ళ పేరెంట్స్ ఒకవేళ పోలీసుల అదుపులో ఉంటే మా ఇంటికి పంపించండి అని చెప్పి వాళ్ళు మీడియా ముందుకు వచ్చి కూర్చున్నారు. సార్ నమస్తే, లక్ష్మణ్ గారు. దామోదర్ అరెస్ట్ అయినట్టు పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలుస్తుంది. కొంత మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఏం చెప్తారు సార్ దీని మీద? అంటే నిన్న 6 అదుపులోకి తీసుకున్నట్టుగా అర్థమవుతుంది ఆసిఫాబాద్ లో. ఓకే. వాళ్ళలో దామోదరు లేడనే విషయమే తెలుస్తుంది ఇప్పటి వరకు అయితే. ఓకే. మాకున్న సమాచారం మేరకు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి దామోదర్ అయితే అరెస్ట్ అయితే ఏం కాలేదు అనేది సమాచారం. ఓకే. కనుక అయ్యిండని నిన్న అంతా మీడియా అంతా చెబుతా ఉంది. అయితే అందులో ఏం వాస్తవం లేదనేది ఇప్పుడు కనీసం ఇప్పటికైనా వెళ్ళాలి ఇన్ఫర్మేషన్. వాళ్ళ పేరెంట్స్ ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది సార్. అంటే ఒకవేళ దామోదర్ మీ అదుపులో ఉంటే బయటకు పంపించండి, పోలీసులు కోర్టులో హాజరుపరచండి అని చెప్పి ఆమె ఏదో ఎక్కడో మాట్లాడినట్టున్నది. వాళ్ళు కూడా మాట్లాడిండ్రు. అయితే మాట్లాడి ఉంటారు. ఆ మీడియా చెప్పిన మీడియా కథనాలు వాళ్ళ దృష్టిలోకి కూడా పోయి వాళ్ళు కూడా అన్నది ఏంటి, మీ అదుపులో ఉంటే కోర్టులో ప్రొడ్యూస్ చేయండి అన్నారు. ఓకే. కానీ ఇప్పుడు మనకు వాళ్ళు అదుపులో ఉంటే మంచిదే, ప్రొడ్యూస్ చేయండి. మేము కూడా అడుగుతున్నది ఏంటంటే పౌర హక్కుల సంఘంగా అదే అడుగుతాము. అయితే ప్రాథమిక సమాచారం మనకు ఉంది కనుక ఇంకా అది అడగలేకపోతున్నాము. ఆయన ఏం అరెస్ట్ కాలేదు. ఓకే. ఇప్పుడు దామోదర్తో పాటు 15 మంది మావోయిస్టులు అదుపులో తీసుకున్నారని చెప్పి ఆసిఫాబాద్ పోలీసులు తీసుకున్నారని చెప్పి అంటూ వార్తలు వస్తున్నాయి. ఇందులో మీరేమో ఆరుగురే దొరికిరని చెప్పి మీరు అంటున్నారు. ఏం సార్ ఇది? ఏం చెప్పి ఎట్లా చూడాలి? అయ్యి ఉంటది 16 మంది అయ్యి ఉంటది. ఇంకా 16 మంది అయినా గానీ ఎవరైనా గానీ దామోదర్ లేదనేది కొంత సమాచారం. ఓకే. సో టోటల్గా ఈ ఎపిసోడ్ గురించి, ఆపరేషన్ కగార్ గురించి, ఈ లొంగిపోవడాలు లేకపోతే జనజీవన స్రవంతిలో కలిసిపోవడాలు, ఎన్కౌంటర్లు ఇవన్నీ చూస్తుంటే సార్ భవిష్యత్తులో మావోయిజం ఉంటుందా అంటే ఏం చెప్తారు? అంటే ఈ కేవలం పుస్తకాలలోనే చదువుకుంటామా మనం అప్పట్లో మావోయిస్టులు ఉండేటోళ్ళేమో అని? అంటే ఇక పాలకులకు గట్లుంటది, భౌతికంగా నిర్మూలించి అయిపోయింది, నిర్మూలించేశాము, ఒక వటవృక్షాన్ని చేశాము అని అంటారు. కానీ లోపల ఏర్లు ఉంటాయని వాళ్ళు గ్రహిస్తలేరు. ఉపరితలం వరకే చూస్తున్నారు, కానీ ఏర్లు అలాగే ఉంటాయి. ఏర్లతో పాటు పెకిలించడం అనేది సాధ్యం కాదు. అయితే ఇక ఇప్పుడు ఈ సమస్యలు, ఈ కుల అసమానతలు, ఈ వివక్షలు, ఆర్థిక అసమానతలు,
ఉమ్, తిండి లేనంత వరకు, ఈ తిండికి తిప్పలు బాధలు ఉన్నంత వరకు ఉమ్, వాళ్ళు సరిగ్గా చదివే చెప్తలేరు. సరైన ఓ ప్రామాణికమైన జీవితాన్ని ఇస్తలేరు. ఉమ్, ఆ ఉన్న గ్రామీణ ఎంఎన్ఆర్ఈజీపీ ఉంటే దాన్ని తీసేసి నిర్వీర్యం చేసిండ్రు. ఉమ్, సమస్యలన్నీ అట్లే పెట్టి కలలు కంటే ఎట్లయితే అది పగటి కలలే అవుతుంది. ఓకే. కనుక సమస్యలు భారతదేశంలో చుట్టుముట్టిన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఉమ్, ఆ సమస్యలు ఉన్నంత వరకు ఉద్యమాలు ఉంటాయి. ఏ రూపంలో ఎన్నో రూపాల్లో ఉంటాయి. ఒక్క రూపమే కాదు. ఉమ్, ఒక్క రూపాన్ని మనం తుడిచేసి ఇక ఈ రూపం అయిపోయింది ఉద్యమాలు ఉండవు అంటే ఉమ్, అది సాధ్యమయ్యే పని కాదు. ఓకే. దీన్ని చరిత్రలో చదువుకోవటమే కాదు, ఉమ్, ఇంకా చూద్దాం చరిత్ర చెప్తుందిగా. ఇంకా అందుకని ఉద్యమాలు అయితే ఓకే. ఉండాల్సిన అవసరమే ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే. సో ఇది పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడ్డం లక్ష్మణ్ గారు చెప్తున్నారు. ఖచ్చితంగా ఈయన ఎవరు, దామోదర్ అలియాస్ బడే చొక్కారావు, ఈయన పోలీసుల అదుపులో లేడని చెప్పి ఆ, చెప్తున్నారు గడ్డం లక్ష్మణ్ గారు. చూడాలి, ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ ఆపరేషన్ కగార్ వల్ల కేంద్రం చాలా అప్డేట్ అయింది కదా. కేంద్ర బలగాలు వాళ్ళ కూంబింగ్, అత్యాధునిక ఆయుధాలు ఉంటాయి వాళ్ళ దగ్గర, ఎవడు ఎక్స్పెక్ట్ చేయలేం మనం. డ్రోన్ల సహాయంతో వాళ్ళ లొకేషన్లు ట్రేస్ చేస్తుంటారు. మావోయిస్టులు అడవులలో కూడా బతికే ఇది లేదు ఇప్పుడు. అప్పట్లో బతికేది అవన్నీ, అప్పుడు వనరులు ఉన్నాయి. అప్పట్లో కొంత ఈ ప్రభుత్వాలు కొంత వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు కాబట్టి వాళ్ళ జీవనం కొనసాగింది. ఇప్పుడు జీవించే పరిస్థితులు లేవు అడవులల్లో. కర్రెగుట్టలు, ఛత్తీస్గఢ్ ప్రాంతము, మహారాష్ట్ర, ఈ సరిహద్దు ప్రాంతాలలో ఉన్నటువంటి అడవులన్నీ వాళ్ళు జల్లెడ పడుతున్నారు. మావోయిస్టులు అక్కడ ఉండే పరిస్థితి లేనేలేదు. తుది దశకు వచ్చినట్టే కనిపిస్తూ ఉంది. కానీ పౌర హక్కు సంఘం నేతలేమో లేదు లేదు మీరు మనుషుల్ని చంపేస్తారేమో, కానీ సిద్ధాంతాలు, ఆ వేర్లు, ఆ పునాదులు అవన్నీ అట్లనే ఉంటాయి, దాన్ని మీరు ఏం చేయలేరు, మీరు పగటి కళలు గణమాకండి అని చెప్పి గడ్డం లక్ష్మణ్ లాంటి వాళ్ళు చెప్తున్నారు. చూడాలి ఏం జరుగుతుందో మరి దామోదర్ అలియాస్ బడే చొక్కరావు ఒకవేళ పోలీసులు అదుపులో ఉంటే వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్తున్నారు కోర్టు ముందు హాజరుపరచండి, చట్టపరంగా చర్యలు తీసుకోండి అని చెప్పి. మళ్ళీ తీసుకుపోయి కాల్చి చంపేసి ఎన్కౌంటర్ అనే చిత్రీకరించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి అని చర్చ జరుగుతుంది. కాబట్టి ఆమె వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ తల్లి మీడియా ముందుకు వచ్చి ఒకవేళ దామోదర్ దొరికినందుకు నేను సంతోషపడుతున్నా, దొరికితే మీరు కోర్టులో హాజరుపరచండి అని స్టేట్మెంట్ ఆమె ఇచ్చింది. చూడాలి ఏం జరుగుతుందో మరి.